బోర్గడ్డ అనిల్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ దరఖాస్తును హైకోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్న నిందితులను క్షమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పులివెందులకు చెందిన వాడినేనంటూ వైసీపీతో అంటకాగాడు. రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోర్గడ్డ అనిల్పై అనంతపురం 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం బోర్గడ్డ పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా హైకోర్టు కొట్టివేసింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో బోర్గడ్డ అనిల్ అరాచకానికి హత్య లేకుండా పోయింది. పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. గుంటూరు నగరానికి చెందిన అనిల్ కేంద్ర మంత్రిగా పనిచేసిన రామ్దాస్ అథావలే అనుచరుడిగా చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడు. జగన్ ను అన్నా అని సంబోధిస్తూ తాను పులివెందులకు చెందిన వాడినేనంటూ వైసీపీతో అంటకాగాడు. జగన్ కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలపై సభ్య సమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్లలో ఇష్టానుసారంగా దూషణలు చేశాడు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తారంటూ బెదిరింపులకు దిగేవాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి దూషించేవాడు. అప్పట్లో జగన్ పేరు చెప్పి గుంటూరు నగరంలో దందాలు, దౌర్జన్యాలతో హల్చల్ చేశాడు. నాడు అధికార పార్టీ వైసీపీ అండదండలు ఉండటంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. జగన్ పేరు చెబుతూ ఉండటంతో పోలీసులు అతని వైపు కన్నెత్తి చూడలేదు. బోర్గడ్డ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్న వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పోలీసులు కూడా బోర్గడ్డపై ఇప్పటికే పలు కేసుల్లో ఛార్జిషీట్లు కూడా దాఖలైనట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో బోర్గడ్డ బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.